దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యాకోబు వంశమగు ఈ జనులు తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీల వలె మంత్రప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ మొదటి రోజు జీవ ప్రార్థనల్లో మీరు మాకు ఇస్తున్న ఈ చక్కని సమయాన్ని బట్టి, నీ దైవికమైన ప్రసన్నతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆత్మరూపిగా మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు. ఈ లేఖన భాగాన్ని వినిచిన మా అందరికీ క్షేమాభివృద్ధికరంగా మీరే చేయమని నీ సన్నిధిలో కోరుకుంటూ నన్ను మరుగుపరచండి, నీ నోటి బురగ వాడుకొనండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వచనంలో దేవుడు ఒక మాట వాడడం జరిగింది. యెషయా భక్తుని ద్వారా దేవుడు రచించిన ప్రవచనము. యెషయా గ్రంథంలో ఇట్స్ అ బుక్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచన గ్రంథము అని యెషయా గ్రంథాన్ని మనం పిలుస్తాము. సో ఈ ప్రవచన గ్రంథంలో దేవుడు ఒక అమూల్యమైన మాటను, ఇంకో మాటలో చెప్పాలంటే ఒక హెచ్చరికను కూడా తన ప్రజలకు చేస్తున్నాడు. దేవుని వాక్యంలో కేవలం ఆశీర్వచనాలు మాత్రమే కాదండి. కొంతమంది అనుకుంటారు, నేను బ్లెస్సింగ్ మాత్రం తీసుకుంటాను కానీ కరెక్షన్ కానీ ఇన్స్ట్రక్షన్ కానీ నాకు వద్దండి. చూడండి, పిల్లలకి కాంప్లిమెంట్స్ ఇస్తే తీసుకుంటారు, కోప్పడితే క్రమశిక్షణ చేస్తే ఇష్టపడరు. మనల్ని కూడా కొన్నిసార్లు మనల్ని మెచ్చుకునేవారంటే మనకి ఇష్టం ఉంటుంది, కానీ మనల్ని చాలా ప్రేమించి ఎవరైనా మనలో ఉన్న బలహీనతలు మనకు చెప్తే వాళ్ళని కొన్నిసార్లు మనం శత్రువులుగా భావిస్తూ ఉంటాం. నిజమైన స్నేహితుడు ప్రేమించి గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టునని సామెతల గ్రంథంలో ఉంది. కొంతమంది బయటకు మన మీద చాలా ప్రేమ ఉన్నట్టు ప్రేమ ఒలకపోస్తూ తప్పుడు మార్గంలో వెళ్తున్నా ప్రేమిస్తానే ఉంటారు. ఒక్క మాట కూడా చెప్పరండి, ఇది తప్పు, ఇలా చేయొద్దు, ఇలా చేస్తే నష్టపోతామని. కానీ నిజంగా మనల్ని ప్రేమించేవారు ఒకవేళ మన జీవితంలో ఏదైనా పొరపాట్లు ఉన్నాయని చెప్తే మనం అఫెండ్ అవుతాం, బాధపడతామని తెలిసినా వాళ్ళు సత్యాన్ని చెప్పకుండా ఉండలేరు. మనకు ఏది మంచిదో ఏది చెడో అది చెప్పకుండా ఉండరు. దేవుని వాక్యంలో we not only find words of blessing in the Bible, but we also find words of instruction. దేవుని వాక్యంలో ఆశీర్వచనాలు మాత్రమే లేవు, కానీ దేవుని వాక్యం ఒక మాటలో చెప్పాలంటే ఒక కలగూర వంటకం లాంటిది. యు ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వర్డ్. దేవుని వాక్యంలో కరెక్షన్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, టీచింగ్ ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వర్డ్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఉంటాయి. అన్నీ కూడా దేవుని వాక్యంలో సమగ్రంగా దేవుడు వ్రాయించినట్లు మనం గమనిస్తున్నాం. ఇక్కడ దేవుడు తన ప్రజలతో ఒక మాట మాట్లాడుతూ నేను కొంతమందిని విసర్జిస్తాను అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు చదువుకున్న యెషయా గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీల వలె మంత్రప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. గాడ్ ఫర్సేక్స్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడనాడడు అనే మాట ఉందండి. మరి ఇక్కడ ఏంటి దేవుడు విసర్జిస్తాడు అని వ్రాయబడి ఉందంటే, దేవుని ప్రజలు ఆయన చిత్తం కాని మార్గాన్ని తొలగి వెళ్తే దేవుడు విసర్జిస్తాడంట. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, నువ్వు మా మాట జవదాటావంటే, ఇంకా మేము చెప్పిన మాట వినకపోతే నీకు మాకు సంబంధం లేదు అని కొన్నిసార్లు పేరెంట్స్ పిల్లలకు ఖండితంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే అలాగైనా సరే బాగుపడతాడేమో, అలా అయినా సరే మాట విని సన్మార్గంలోకి వస్తారేమో అని తల్లిదండ్రుల యొక్క ప్రయత్నం. ఎందుకంటే చూస్తూ పిల్లలు చెడిపోతుంటే ఏ తల్లిదండ్రులు కూడా ఊరుకోలేరు, వారి హృదయం బాధపడిపోతుంది. దేవుడు కూడా అంతే అండి. ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాడు. చూస్తూ మనం లోకంలో కలిసిపోతుంటే, చూస్తూనే మనం నశించిపోతుంటే దేవుని హృదయము చాలా బాధ, మరి ఆయన హృదయం నిండా ఆవేదన. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, గాడ్ ఫర్సేక్స్ హిస్ పీపుల్ వెన్. ఎప్పుడు దేవుడు విసర్జిస్తాడు, ఎప్పుడు దేవుడు విడిచిపెడతాడు అని ఆలోచిస్తే ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని మాటలు మనం గమనిస్తున్నాం. అదేంటంటే, ఈ జనము తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. దే ఆర్ ఫాలోయింగ్ ద ట్రెడిషన్స్ అండ్ ద కల్చర్.
చూడండి, భారతదేశంలో ఒక స్త్రీ ఇలా వస్త్రధారణ చేసుకోవాలంటే అదేం పాపం కాదు. కానీ కొన్నిసార్లు మనం ఏ ప్రాంతంలో ఏ ప్రజల మధ్యలో నివసిస్తున్నామో అన్ని ట్రెడిషన్స్ను, అన్ని సాంప్రదాయములను కొన్నిసార్లు మనం పాటించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, మీరు లోక మర్యాదను అనుసరించి నడుచుకోవడం నాకు ఇష్టము లేదు. డు నాట్ బి కన్ఫార్మ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. విశ్వాసి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఏ విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే, దేవుడు మనల్ని ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో ఆ రూపంలోకి మనం మలచబడడానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. కానీ లోకం మనల్ని ఏ మోల్డ్లోకి మనల్ని స్క్వీజ్ చేయాలని చూస్తుందో ఆ మోల్డ్లోకి వెళ్ళడానికి మాత్రం మనం ఏమాత్రం ఇష్టపడకూడదు. చూడండి, ఒక వాటర్ మనం తీసుకుంటే ఏ షేప్ కంటైనర్లో వేస్తే ఆ వాటర్కి ఆ షేప్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. లోకంలోకి వెళ్ళినప్పుడేమో వాళ్ళలాగా ఉండిపోతాం, వాళ్ళతో కలిసిపోతాం, వాళ్ళలాంటి పద్ధతులే, వాళ్ళలాంటి విధానాలే, అన్యజనులకి మనకి ఎలాంటి తేడా లేదు అన్నట్లుగా వారి సాంప్రదాయాలలాగే మనం కూడా ఫాలో అవుతూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, నాకు అది ఇష్టం లేదు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే మాట వాక్యంలో గమనిస్తాం. గాడ్ హ్యాస్ చోజెన్ అస్. ఎందుకండి దేవుడు మనల్ని ఎందుకు ఇలా పిక్ చేసుకున్నాడు? ఒక కూరగాయల షాప్కో లేకపోతే ఒక ఫ్రూట్స్ స్టాల్కి మనం వెళ్తే కావలసిన పండ్లను చూసి మనం ఎంచుకుంటాం. ఏది పడితే అది ఇచ్చేయండి అని మనం అలా వదిలిపెట్టాం కదా. వి పిక్ అండ్ చూస్. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని అనే మాట వాక్యంలో చూస్తున్నాం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? మళ్ళీ వెళ్ళి లోకంలో కలిసిపోవాలని కాదు. లోక సాంప్రదాయాలను, లోక పద్ధతులను అనుసరిస్తూ అసలు దేవుని బిడ్డలంటే ఒక ఐడెంటిటీ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక విధానం లేకుండా అందరిలో కలిసిపోయి బ్రతకాలి అన్నది దేవుని ఉద్దేశము కాదు. దానియేలు బబులోన్లో బ్రతికాడు. కంప్లీట్గా నేషనాలిటీ మారిపోయింది, ఆ తర్వాత కల్చర్ మారిపోయింది, విధానాలు మారిపోయాయి. కానీ దానియేలు మనసులో ఉన్న తన దేవుని పట్ల దానియేలుకున్న ఆ ప్రేమ, తన ఆధ్యాత్మిక జీవితంలో తాను పెట్టుకున్న స్పిరిచువల్ డిసిప్లిన్స్, దినానికి 3 మార్లు మానక ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ వచ్చాడంట. అందుకే ఆ బబులోను దేశంలో బబులోను రాజు ఏమనుకున్నాడంటే, వీళ్ళు ఇశ్రాయేలీలు కానీ మా దగ్గరకు వచ్చారు కాబట్టి వీళ్ళ పేర్లు మార్చేస్తే వీళ్ళు అన్నీ మారిపోతారు అనుకున్నారు. వీళ్ళ పేర్లు మారిస్తే వీళ్ళు వాళ్ళ ఊరు గూర్చి, వాళ్ళ పద్ధతి, వాళ్ళ దేశము, వారి పరిస్థితులు, పూర్వస్థితి, వారి భక్తి అన్నీ మర్చిపోతారు అనుకొని దానియేలుకేమో బెల్షజరు అని పేరు పెట్టాడు. హనన్యా, మిషాయలు, అజర్యా అని మంచి హీబ్రూ నేమ్స్ ఉంటే తన స్నేహితులకు, వారికేమో షద్రకు, మెషకు, అబెద్నగో అని 3 పేర్లు పెట్టేస్తే, పేర్లు రాజు మార్చాడేమో కానీ రాజు మాత్రం వీరి మనసును, వీరి భక్తిని మార్చలేకపోయాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్, నువ్వు నిజంగా గట్టి విశ్వాసమైతే నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా నీలో ఉన్న భక్తి విశ్వాసంలో కొంచెం కూడా డైల్యూట్ అవ్వవు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, వారు తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగము చేయుదురు. కొన్నిసార్లు వారి వలె, వీరి వలె, యూ ఫాలో సమ్వన్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉన్న ఎవరో ఒకరిని కొన్నిసార్లు మనం అనుసరించాలని ప్రయత్నం చేస్తుంటాం. వారు ఎలా చేస్తున్నారో అలాగే, వారు ఎలా మాట్లాడుతున్నారో అలాగే, వారు ఎలాగ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో అలాగే, వారు వాళ్ళ పిల్లల విషయాల్లో ఎలా ముందుకు వెళ్ళారో అలాగే అని కొన్నిసార్లు లోకంలో ఉన్న వారి వలె మనం ఉండాలని ప్రయత్నం చేస్తాం. అది ఇష్టం లేదు దేవునికి. దేవుని పోలి నడుచుకొనుడి అంటే యేసయ్య వలె మనం ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప ఇంకెవ్వరి వలె మనం ఉండడానికి వీలు లేదు. ఆ తర్వాత ఇంకొక మాట, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నివసించినప్పటికీ నిజానికి వీరి కొరకు యోసేపు గోషెను అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేశాడండి. ఐగుప్తు రాజుతో మాట్లాడి, నా తండ్రిని, నా తండ్రి ఇంటి వారిని అందరినీ, నా తోబుట్టువులందరినీ నేను తీసుకొస్తున్నాను, గివ్ దమ్ అ ల్యాండ్, నేను వారిని ఉంచడానికి ఒక వసతి, ఒక ఏర్పాటు ఇవ్వు అని రాజును అడిగినప్పుడు రాజు గోషెను అనే ప్రాంతాన్ని ఇచ్చాడు. సో ఇశ్రాయేలీలు వారి కొరకు నిర్దేశించబడిన ప్రాంతంలో వారు ఉన్నారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఉన్న ప్లేస్ బాగాలేదండి, నేను పలానా ప్లేస్కి వెళ్తే బాగా బాగుపడిపోతాను, పలానా స్థలానికి వెళ్తే నేను బాగా ఉన్నత స్థితికి వెళ్ళిపోతానని కొన్నిసార్లు మనం అనుకుంటాం. మన ప్లేస్ మ్యాటర్స్ అని కొన్నిసార్లు నేనున్న చిన్న ప్రాంతం అండి, చిన్న ఊరండి, చిన్న పట్టణం అండి, చిన్న ఉద్యోగం అండి, నాకేమో ఆశీర్వాదం వస్తుందని కొన్నిసార్లు
దేవుడు ఉద్దేశించిన స్థలాన్ని విడిచిపెట్టి ధనాన్ని ఆశించో లేకపోతే మరొకటి ఆశించో దేవుని చిత్తంలోండి మన ప్లానింగ్ ప్రకారం ఇంకెక్కడికో వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని చిత్తంలో మనం చిన్న స్థలంలో ఉన్నా అక్కడే దేవుడు మనల్ని ఆశీర్వదించి గొప్ప అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. హల్లెలూయా. లోతు అదే పొరపాటు చేశాడు తన జీవితంలో. లోతు అనుకున్నాడు, నేను సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం ఎంత పచ్చగా ఉందో మా జీవితాలు కూడా అంత పచ్చగా ఉంటాయి అనుకున్నాడు. ఎండిపోయాడండి. లోతు కుటుంబం ఎండిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే లోతుకు కుమారులు ఉన్నారు. లోతు కుమారులేమో అగ్నికి ఆహుతైపోయారు. లోతు కుమార్తెలేమో భయంకరమైన దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోయారు. లోతు భార్య అయితే ప్రతి స్త్రీకి ఒక వార్నింగ్, వెనక్కి తిరిగి చూడొద్దు, లోకాన్ని చూడొద్దు, డోంట్ లుక్ ఎట్ ద వరల్డ్ అనడానికి ఒక సాదృశ్యంగా లోతు భార్య ఈనాడు ప్రతి ఒక్కరికి ఒక రాంగ్ ఎగ్జాంపుల్, ఒక తప్పుడు మాదిరి ఆమె జీవితంలో కనపరిచిన స్త్రీగా మనం చూస్తున్నాం. లోతు అనుకున్నాడు, పచ్చగా ఉంది ప్రాంతం, మా పొలాలు బాగా పండుతాయి, పంటలు బాగా పండుతాయి, ఆ తర్వాత మా దగ్గర పశు సంపద వర్ధిల్లుతుంది, చాలా ఆస్తిపాస్తులు సంపాదించుకోవచ్చు, అన్నీ సంపాదించుకున్నాడు. అగ్నికి మొత్తం బూడిదైపోయాయి. ప్రాణం ఒక్కటే దక్కించుకోగలిగాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక నిరాశకరమైన స్థితిలో వెళ్ళినప్పుడు కోటి ఆశలతో వెళ్ళాడు సొదొమ గొమొర్రాలోనికి లోతు. కానీ బయటకు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో నిరాశగా వెనక్కి ఆ ప్రాంతంలో ఉండి బయటకు వచ్చాడు. కొన్నిసార్లు దేవుని చిత్తం కానీ స్థానాన్ని, ఉద్యోగాన్ని, దేవుని చిత్తం కానీ ఏదో మనం ఎంచుకొని వెళ్ళిపోయాక కొన్నిసార్లు మనకి దొరికేది ఏంటంటే డిసప్పాయింట్మెంట్ అండి. అన్నీ పోగొట్టుకున్నాక, అన్నీ కోల్పోయాక నయోమి యొక్క కుటుంబం ఎలా అయితే మోయాబుకు వెళ్ళి అన్నీ కోల్పోయిన స్థితిలో అత్తా కోడళ్ళు మళ్ళీ బెత్లెహేముకు తిరిగి వచ్చినట్లు కొన్నిసార్లు అన్యుల సాంప్రదాయాలు, అన్యుల పద్ధతులు, వాటిలో మునిగిపోదానిలే, దేవుని బిడ్డలతో ఉంటే ఇక్కడ కొంచెం శ్రమగా అనిపిస్తుంది, కొంచెం కష్టంగా ఉంది, విశ్వాసాన్ని విడిచిపెట్టి ఒకసారి ట్రై చేద్దాం లోకాన్ని అని కొంతమంది లోకాన్ని ట్రై చేయడానికి వెళ్ళి లోకంలో మునిగిపోయి భయంకరమైన నష్టాన్ని పొందుకున్న వారు చాలామంది బైబిల్లో ఉన్నారు. చాలామంది మన కళ్ళ ఎదుట కూడా కనబడుతూనే ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. మరి మనం ఎవరితో సహవాసం చేయాలంటే మొదటిగా దేవునితో సహవాసం చేయాలి, రెండవది దేవుని ప్రజలతో సహవాసం చేయాలి. హల్లెలూయా. సో చూస్ గాడ్ అండ్ చూస్ గాడ్లీ పీపుల్. దైవికమైన సహవాసాన్ని ఏర్పాటు. 500 మంది అక్కర్లేదు, 1000 మంది అక్కర్లేదు, నీతో పాటు నాకు ఇంతమంది ఉన్నారని చెప్పుకోవడానికి. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రార్థన చేసే ఒక్కరున్నా నీకు వారు గొప్ప ఆస్తే. దేవునితో నువ్వు సహవాసం చేస్తే అసలు నాకు స్నేహితులు లేరు, నాతో మాట్లాడేవారు లేరు అనే తాపత్రయమే ఉండదండి. కొంతమంది దేవుని వారి హృదయంలో ఉంచుకోవాల్సిన స్థానంలో ఉంచుకోకపోవడం వల్ల లోక సంబంధమైన స్నేహాల కొరకు, వాటి కొరకు, వీటి కొరకు తాపత్రయపడి అమ్మో ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతే ఏమనుకుంటారు, లేకపోతే పలానా ఆహారం తినకపోతే ఏమనుకుంటారు, వాళ్ళు ఇచ్చింది తీసుకోపోతే ఏమనుకుంటారు అని కొన్నిసార్లు లోకస్తులను సంతోష పెట్టాలని కొన్నిసార్లు మనం లోకస్తులతో మమేకమైపోయి వారిలో ఒకరిగా అయిపోయి దేవుని మనం దుఃఖపెడుతున్నాము. అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ద బైబిల్ సేస్ గాడ్స్ గోయింగ్ టు ఫర్సేక్, దేవుడు విసర్జించబోతున్నాడు అనే మాట వాక్యంలో గమనిస్తున్నాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-5 వచనాలలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఆ మాట చూస్తాం. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీలును మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టుదురు. మిశ్రిత జనము అనే ఒక మాట అక్కడ కనబడుతుంది. దాన్ని మిక్స్డ్ మల్టిట్యూడ్ అనే మాట ఉందండి. అంటే ఇశ్రాయేలీలు మేము ఐగుప్తు నుంచి బయటకు వెళ్ళిపోతున్నాము, మా దేవుని ఆరాధించుకోవడం కొరకు వెళ్తున్నాము, మా దేవుడు మాకు వాగ్దానం చేశాడు పాలుతేన్లు ప్రవహించే దేశంలో మమ్మల్ని ప్రవేశపెడతానని ఇశ్రాయేలీలు చెప్పినప్పుడు కొంతమంది ఐగుప్తీయులు వీళ్ళతో పాటు ప్రయాణమై బయలుదేరారంట. వారిని మిశ్రిత జనము అని అంటారు. సో మిక్స్డ్ మల్టిట్యూడ్ అంటే ఎవరంటే వారు ఇశ్రాయేలీలే మెజారిటీ, బట్ ఫ్యూ ఆఫ్ ది ఈజిప్షియన్స్ కేమ్ అలాంగ్. వారితో పాటు కలిసి ఐగుప్తీయులు కొంతమంది వచ్చారు. ఈ మిశ్రిత జనమే మోషేకు విరోధంగా సనిగే గుంపులో లీడర్షిప్ తీసుకున్నారండి. ఆ తర్వాత ప్రతిసారి దేవుని కోపాన్ని రేపిన వారు ఎవరంటే ఆ లీడ్ రోల్ తీసుకున్నది మిశ్రిత జనమే.
మోషే మిశ్రిత జనాన్ని అక్కడ ఆపేయలేకపోయాడు. సంహం అన్ని లక్షల మందిలో వాళ్ళని ఫిల్టర్ చేయడం కూడా కష్టమే. సరే, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వస్తానంటున్నారని తీసుకొని వెళ్ళుండి ఉంటారు. బట్ ఈ మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా వాళ్ళు ఏడుస్తున్నారంట, మాంసం కావాలని. వాళ్ళని చూసి ఇశ్రాయేలీలు కూడా ఏడవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మోషేకు విరోధంగా, దేవునికి విరోధంగా వారు సనిగినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. నీ జీవితంలో ఈ లోకంలోనే బ్రతుకుతున్నాం కాబట్టి లోక సంబంధంగా ఉండే వ్యక్తులతో మనం మాట్లాడాలి. మన ట్రాన్సాక్షన్స్ లేకపోతే మన ఉద్యోగ బాధ్యతల్లో మన కలీగ్స్గా దేవుని తెలుసుకొని వారు చాలామంది ఉండొచ్చు. వారందరితో మాట్లాడడంలో తప్పులేదు. వారందరితో మరి ఒక చక్కని స్నేహభావాన్ని కలిగి ఉండడంలో పొరపాటు లేదు. కానీ సహవాసం అంటే వెన్ యూ గో ఇన్ టు దట్ డీప్ ఫ్రెండ్షిప్, వారితో బాగా కలిసిపోతే చాలా చాలా ప్రమాదం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాల్లో కూడా ఒక మాట అపోస్తలుడైన పౌలు వ్రాయడం చూస్తాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలు ఎక్కడిది. ఎంత క్లారిటీగా అపోస్తలుడైన పౌలు మాట రాశాడు. దెర్ ఇస్ నో మిడ్వే. నువ్వు ఉంటే వెలుగు సంబంధివి, లేకపోతే చీకటి సంబంధివి. నువ్వు అయితే క్రీస్తు సంబంధివి, లేకపోతే అపవాది సంబంధివి. వెలుగుతో చీకటికి ఏంటి పొత్తు? నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం అదే నేను హాస్టల్కి వెళ్ళడం, మా ఇంటిని మా తల్లిదండ్రులు విడిచిపెట్టి చక్కని భక్తి వాతావరణంలో ఉండి ఒక్కసారిగా బయట ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు చాలా కొత్తగా ఉండేది ఆ పరిస్థితులన్నీ. సో హాస్టల్లో నేను ఉండి చదువుకుంటూ ఉంటే ఒకసారి నేను హాస్టల్లో జాయిన్ అవ్వగానే ఒక అమ్మాయి, చాలా తెలియగలిగిన అమ్మాయి, తను నేను ఇద్దరు టాపర్స్లోనే ఉండేవాళ్ళం. ఒకరోజు తను అనింది నా దగ్గరకు వచ్చి, నాకెందుకో నీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది, కెన్ ఐ బీ యువర్ ఫ్రెండ్? నీ స్నేహితురాలుగా నేను ఉండొచ్చా? నాకు నువ్వు చాలా నచ్చావు, నీ స్నేహితురాలుగా నేను ఉండాలని ఆశిస్తున్నానంటే, మనం అంటే ఎవరికైనా ఇష్టం అంటే మనకి వాళ్ళ మీద ఇష్టం వస్తుంది కదండి, ఆబ్వియస్. సో నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే, షీ వాంట్స్ టు బీ మై ఫ్రెండ్. ఓకే అని నా బెంచ్లో నా పక్కన కూర్చోమని చెప్పాను. సో అప్పటి నుంచి ఇద్దరం బ్రేక్కి అన్నిటికీ కలిసి వెళ్ళడం రావడం, ఆ తర్వాత స్టడీస్లో ఏమైనా కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకోవడం అన్నీ చేసుకుంటూ ఉండే. దెన్ వన్ ఫైన్ డే నేను తనకి ఏం చెప్పానంటే, నేను యేసు ప్రభు బిడ్డను, ఐ లవ్ జీసస్ విత్ ఆల్ మై హార్ట్. యేసు ప్రభు నేను చాలా ప్రేమిస్తున్నాను. నేను యేసు ప్రభుని గురించి ఎవరికి చెప్పకుండా కూడా ఉండలేను. ఐ వాంట్ టు షేర్ విత్ యూ అబౌట్ జీసస్. నా యేసయ్యని గురించి నీకు చెప్పాలని ఆశపడుతున్నాను అనగానే తను ఒక షాకింగ్ విషయం చెప్పింది. అదేంటంటే, నాకు క్రైస్తవ్యం అంటే అస్సలు పడదు, నేను మా భక్తిలో టాప్, చాలా నాకు మా దేవుళ్ళు అంటే చాలా ఇష్టం, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మీ దేవుడు అంటే నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పింది. వెంటనే నేను తనతో చెప్పాను నిర్మోహమాటంగా, నీకు నేనంటే ఇష్టం ఉన్నా, నీకు నా యేసయ్య అంటే ఇష్టం లేకపోతే ఐ కాంట్ బీ యువర్ ఫ్రెండ్. ఈరోజు నుంచి నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్తే వెళ్ళిపోయిందండి. ఇంకా అప్పటి నుంచి అంతకు ముందు వరకు ఏదో గ్లూ ఫెవికాల్ వేస్తే ఉన్నట్టు అంతకు ముందు వరకు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత నుంచి నేను ఇలా వస్తుంటే తను అలా వెళ్ళిపోతూ ఉండేది. ఎందుకంటే ఒక రకమైన వైరం అనమాట. ఆహా, నీ దేవుడి కోసం నా ఫ్రెండ్షిప్ వదిలేస్తావా అని ఒక రకమైన కోపం. నీ జీవితంలో విశ్వాస విషయంలో నీకు ఒక ఖచ్చితమైన తీర్మానం ఉందా? దేవుడు మన కొరకు నిలబడ్డాడు, దేవుడు మన పక్షంగా నిలబడ్డాడు, దేవుడు మనల్ని అనుక్షణం కాపాడుతున్నాడు. కానీ దేవుని విషయంలో మనం తీసుకునే స్టాండ్ ఏదైనా ఉందా అండి? కొంతమందికి ఒక తీర్మానం అనేదే ఉండదు. ఏమోనండి, ఎవరు మాట్లాడితే వాళ్ళతో మాట్లాడుతూ, ఎవరితో అంటే వాళ్ళతో స్నేహం చేసేస్తాను, ఎవరు కనబడితే వారితో. దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. అవిశ్వాసులతో విశ్వాసులు విజోడుగా ఉండకూడదు. దేవుడు చాలా ఖచ్చితంగా మాట్లాడాడు. తన ప్రజలకు కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు వివాహాలు చేసుకునేటప్పుడు కూడా యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. వివాహాలు చేసుకునేటప్పుడు చాలాసార్లు కొంతమంది అనుకుంటారు, నేను పలానా అబ్బాయిని ప్రేమించానండి, నేను వివాహం చేసుకున్న తర్వాత నేను మార్చుకుంటానని నమ్మకం ఉందండి నాకు. వాళ్ళని మార్చుకోవడం ఏమో కానీ కొంతమంది వీళ్ళు మారిపోతారు. కొన్నిసార్లు ఈ అమ్మాయి మరి వివాహం చేసుకున్న తర్వాత ఆ అబ్బాయిని దేవునిలో నిలబెట్టడానికి ఈవిడ జీవితకాలం అంతా సరిపోద్ది అనమాట.
లైఫ్ లాంగ్ స్ట్రగుల్, ప్రతిసారి పోరాటమే, ప్రతి చిన్న విషయానికి పోరాటమే. ప్రార్థన చేసుకోవాలంటే పోరాటం, దేవునికి ఇవ్వాలంటే పోరాటం, మందిరానికి వెళ్ళాలంటే పోరాటం. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు తీసుకున్న తీర్మానం ఏదైనా ఉందా? దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడంటే తన కోసం నిలబడే వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. తన కొరకు, దేవుని కొరకు మనం నిలబడితే మన కొరకు దేవుడు నిలబడతాడు. కొన్నిసార్లు మనం దేవుని కొరకు ఏమి ఆలోచించాం, దేవుని కొరకు నిలబడాలనే ఆశ కానీ తాపత్రయం కానీ ఉండదు, కానీ దేవుడు మాత్రం అన్ని పరిస్థితుల్లో మన పక్షంగా నిలబడాలని కోరుకుంటాం. యూ థింక్ ఇట్ వర్క్స్ దట్ వే? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురని దేవుని వాక్యంలో ఉంది. రాత్రికాల సమయంలో దేవుని అడుగుదాం, ప్రభా నేను ఇంకా విశ్వాస విషయంలో ఎక్కడైనా రాజీ పడిపోతున్నానా? నీకు ఇష్టమైన ఏవైనా స్నేహాలు, సాంగత్యాలు నా జీవితంలో ఉన్నాయా? ఏవైనా కోల్పోతానేమో కానీ నీతో స్నేహం మాత్రం కోల్పోని. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా అని యాకోబు పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకంతో స్నేహం అంటే దేవునితో శత్రువు అయిపోయినట్టే అంట. దేవునితో శత్రువు ఈ లోకంలో మనం బ్రతకగలమా? ఈ లోకంలో జీవించగలమా? ఈ లోకంలో ఏమైనా సాధించగలమా? ఏమీ సాధించలేం. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం, ప్రభా నీవు కావాలి నాకు, నీ కోసం ఏదైనా నేను వదులుకోవడానికి సిద్ధమే, నీతో సహవాసం నాకు కావాలి. ఈ లోక సంబంధమైన స్నేహాలు, సహవాసాలు కాదు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారు తృణీకారం పొందుతారని నీ వాక్యంలో ఉంది. నిన్ను ఘనపరిచే కృపను మాకు ఇవ్వండి అయ్యా. మీ కొరకు ఖచ్చితమైన తీర్మానాలు ఈ లోకంలో మేము తీసుకొని నిన్ను ఘనపరచడానికి, నీ కొరకు నిలబడడానికి కావలసిన కృప దయచేయండి. విశ్వాసంలో రాజీ పడిపోతూ అవిశ్వాసులతో స్నేహం చేస్తూ ఎంతమంది ఆధ్యాత్మికంగా పతనం అయిపోయారు, వారికి ఒక మేల్కొల్పునివ్వండి ప్రభా. వారి మనోనేత్రాలు వెలిగించండి. తిరిగి తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చినట్లుగా వారిని తిరిగి నీ వద్దకు మీరు ఆకర్షించి విశ్వాసంలో స్థిరపరిచి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.